హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? రాబర్ట్ విలియమ్స్ వుడ్ ఈజ్ అన్ అమెరికన్ ఫిజిసిస్ట్. ఎందుకు ఈయన పేరు ఫస్ట్ చెప్తున్నా, టాపిక్ పేరు కాకుండా అంటే అది మనం ఆయనకి ఇచ్చే మినిమం రెస్పెక్ట్. ఎందుకు? బికాస్ ఆయనే ఈ వుడ్స్ ల్యాంప్ని ఇన్వెంట్ చేసింది ఇన్ 1903. టిల్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ యూస్డ్. వై? ఇట్ ఈస్ ఏ సింపుల్, పెద్దగా మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు వాడడానికి. నాన్ ఇన్వేసివ్, పేషెంట్కి ఎలాంటి హార్మ్ ఉండదు, మళ్ళీ ఎన్నిసార్లు అయినా యూస్ చేయొచ్చు. పేషెంట్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ చూడడానికి కూడా పనికొస్తుంది. పోర్టబుల్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ వేరియస్ స్కిన్ డిజీజెస్, బోత్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ డిఫరెన్షియేటింగ్. డయాగ్నోస్ చేయడానికి మాత్రమే కాదు, ఒక డిసీజ్ని ఇంకో డిసీజ్ నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి కూడా ఈ సింపుల్ డయాగ్నోస్టిక్ టూల్ పనికొస్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లోరెసెన్స్. వుడ్స్ ల్యాంప్ అనేది ఏంటి అసలు? ఇది సింపుల్గా it is a source of UV light that emits UVA radiation above 365 nanometer of wavelength only. ఇక్కడ నేను ఓన్లీ అనే వర్డ్ నేనే యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను? ఇక్కడేమో యూవీ లైట్ అని రాసా వేగ్గా, ఏమన్నా ఉండొచ్చు, యూవీఏ బీసీ, కానీ ఇక్కడ మాత్రం యూవీఏ రేడియేషన్ అబోవ్ 365 నానోమీటర్స్ అని స్పెసిఫిక్ వేవ్ లెంత్ రాశాను. ఈ స్పెసిఫిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ వుడ్స్ ఫిల్టర్ made up of barium silicate glass with 9% nickel oxide. ఈ ఫిల్టర్ అనేది మొత్తం మిగిలిన రేస్ అన్నిటిని ఫిల్టర్ చేసేసి ఓన్లీ యూవీఏ రేడియేషన్ అబోవ్ 365 నానోమీటర్ని మాత్రమే బయటకు వచ్చేలా చూసుకుంటుంది. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు యూస్ దిస్ వుడ్స్ ల్యాంప్. ముందుగా మనం ఫస్ట్ వార్మప్ చేయాలి. మినిమం 1 minute చేస్తే చాలు. నేనే కావాలని ఫ్యూ మినిట్స్ అని రాశాను. ఎందుకు? హీట్ చేస్తే ఆ వుడ్స్ ల్యాంప్లో ఉన్న మెర్క్యూరీ బల్బు హీట్ అయ్యి స్పెసిఫిక్గా మనకు కావాల్సిన వేవ్ లెంత్ లైట్నే రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనం ఎగ్జామిన్ చేయొచ్చు. నెక్స్ట్, వైప్ అవే ఎనీ టాపికల్స్ అండ్ సోప్ రెసిడ్యూస్ ఆన్ ద లీషన్, బట్ ద ఏరియా టు బీ ఎగ్జామిన్డ్ షుడ్ నాట్ బీ వాష్డ్. వాష్ చేస్తే అక్కడ ఉన్న పిగ్మెంట్, ఏదైతే ఫ్లోరెస్ చేయాల్సిన పిగ్మెంట్ ఉందో అది మొత్తం వాష్ అవే అయిపోతుంది. సో జస్ట్ వైప్ చేయాలి. Examination should be done in a dark room after getting dark adapted. డార్క్ రూమ్లోకి వెళ్ళగానే మన ఐస్ కాసేపటికంతా అడాప్ట్ అవుతుంది. సో కాసేపు తర్వాత వీ హ్యావ్ టు కీప్ ద వుడ్స్ ల్యాంప్ 4 to 5 inches అవే ఫ్రమ్ ది లీషన్. 4 to 5 inches దూరంగా లీషన్కి వుడ్స్ ల్యాంప్ని పట్టుకొని ఎగ్జామిన్ చేయాలి. అవాయిడ్ వేరింగ్ వైట్ కోట్, వైట్ షర్ట్. ఏదైనా వైట్ థింగ్స్ ఉన్నాయంటే అవి మన కళ్ళకి డిస్ట్రాక్షన్ అనమాట చూడ్డానికి. Simple 4 instructions. Warm up the device, wipe any lesion, wipe any topicals or residues on the lesion. Dark room, dark adapted doctor, holding the lamp 4 to 5 inches away. Avoid white things. Uses: pigmentary disorders. ఒకవేళ ఈ పిగ్మెంటరీ వేరియేషన్స్ ఎపిడర్మిస్లో కనుక ఉంటే దట్ లీషన్ విల్ గెట్ ఎన్హాన్స్డ్. ఎగ్జాంపుల్, విటిలైగో ప్యాచెస్, యాష్లీఫ్ మ్యాక్యూల్స్ ఆఫ్ ట్యూబరస్ స్క్లెరోసిస్. ఈ రెండు కూడా వుడ్స్ ల్యాంప్ వేయంగానే బ్రైట్ వైట్ కలర్లో చేంజ్ అవుతుంది. అదే డర్మిస్లో ఉన్న లీషన్ కనుక అయితే, నీవస్ అనీమికస్ కనుక అయితే, ఇట్ విల్ కంప్లీట్లీ డిసపియర్. మనం ఎక్కడైతే చూడగలిగింది వుడ్స్ ల్యాంప్ వేయంగానే ఇట్ మే కంప్లీట్లీ డిసపియర్. ఈ రకంగా మనం ఎపిడర్మల్ లీషనా డర్మల్ లీషనా అని కూడా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. నెక్స్ట్, ట్యూమర్స్ ఇన్ ఫోటో డైనమిక్ థెరపీ. దీని గురించి ఇన్ డీటెయిల్ ఫోటో డైనమిక్ థెరపీ టాపిక్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, పార్ఫైరియాస్. పార్ఫైరియా క్యూటేనియా టార్డా, ఎరిథ్రోపాయిటిక్ ప్రోటోపార్ఫైరియా, కంజెనైటల్ ఎరిథ్రోపాయిటిక్ పార్ఫైరియా. నెక్స్ట్, బ్యాక్టీరియల్ డిసీజ్ యాక్నీ అండ్ ఎరిథ్రాస్మా. ఇవన్నీ కూడా కోరల్ రెడ్ కలర్లో ఫ్లోరెస్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ పిగ్మెంట్ పార్ఫైరిన్. నెక్స్ట్, బ్యాక్టీరియల్ డిసీజ్ సూడోమోనాస్. మనందరికీ తెలిసిందే, పయోసైనిన్ అనే పిగ్మెంట్ వల్ల ఇట్ విల్ గివ్ గ్రీన్ ఫ్లోరెసెన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, టీనియా క్యాపిటిస్.
మైక్రోస్పోరం క్యానిస్ ఆదోని, ట్రైకోఫైటాన్ షాన్ లెనై ఈ 2 స్పీసీస్ మాత్రమే టెరిడియన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పిగ్మెంట్ బ్రిలియంట్ గ్రీన్ కలర్లో కానీ పేల్ గ్రీన్ కలర్లో కానీ ఫ్లోరెసెన్స్ వచ్చేలా చేస్తుంది. కానీ రిమైనింగ్ ఏ స్పీసీస్ ఆఫ్ ఫంగస్ కూడా ఫ్లోరెసెన్స్ని చూపించదు. సో వుడ్స్ ల్యాంప్ బేసిక్ ప్రిన్సిపలే ఫ్లోరెసెన్స్. సో అన్ని టీనియా క్యాప్టిస్కి పనికిరాదు, ఓన్లీ దీ స్పీసీస్ వల్ల వచ్చిన టీనియా క్యాప్టిస్ అయితేనే పనికొస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ అయిపోయింది. ఎల్లో పిటైరియాసిస్ వర్సికులర్, దేనివల్ల పిటైరియా లాక్టోన్ ఆర్ పిటైరియా సిట్రిన్ అనే పిగ్మెంట్ వల్ల ఎల్లో కలర్లో ఫ్లోరెసెన్స్ చూపిస్తుంది. డ్రగ్స్ లైక్ టెట్రాసైక్లిన్ టీత్ మీద, మెపాక్రైన్ నెయిల్స్కి ఎల్లో కలర్ ఇస్తుంది. దీన్ని మనం వుడ్స్ ల్యాంప్తోనే కాదు నేకెడ్ ఐతో కూడా చూడొచ్చు ఈ పిగ్మెంటేషన్ డ్రగ్స్ వల్ల వస్తే. నెక్స్ట్ క్రోమ్ హైడ్రోసిస్. అపోక్రైన్ స్వెట్లో లైపోఫస్సిన్ అనే పిగ్మెంట్ ఈ క్రోమ్ హైడ్రోసిస్ పేషెంట్స్కి స్కిన్ మీద ఎల్లో ఫ్లోరెసెన్స్ వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ స్కేబిస్ బర్రో విజువలైజేషన్ సస్పెక్టెడ్ డర్మటైటిస్ ఆర్టిఫాక్టా. మనమే ఫ్లోరెసెంట్ క్రీమ్ని కనుక పూసి వదిలేస్తే పేషెంట్ పర్పస్ఫుల్గా వాలంటరీగా ఆ లీషన్ని కనుక స్క్రేప్ చేస్తే నెయిల్స్ అండర్ సైడ్ ఆ పిగ్మెంట్ ఉన్న ఫ్లోరెసెంట్ క్రీమ్ వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో మనం నెయిల్స్ని వుడ్స్ ల్యాంప్ వేసి చూస్తే పేషెంట్ కావాలని చేస్తున్నాడు లేదా దొరికిపోతాడు. అడ్వాంటేజెస్ మాస్ డయాగ్నోసిస్ ఆఫ్ టీనియా క్యాపిటిస్. కాంటాక్ట్స్కి కానీ స్కూల్ పిల్లలకు కానీ అందరికీ ఒకేసారి దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. తీసుకెళ్ళి డార్క్ రూమ్లో కూర్చోబెట్టి స్క్రీన్ చేయొచ్చు. అసెస్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్. ఇది నాన్ ఇన్వేసివ్ కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు టెస్ట్ చేసి ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఉందా లేదా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ హెయిర్ అయితే ఫ్లోరెసెన్స్ చూపిస్తుందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ టెస్టింగ్కి తీసుకోవచ్చు. ఏ హెయిర్ తీసుకోవాలా అని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఫర్దర్ టెస్టింగ్ ఏంటి, కేఓహెచ్ అవ్వచ్చు, కల్చర్ అవ్వచ్చు, ఏమన్నా కానీ సెలెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఫంగై డు నాట్ ఫ్లోరెస్. ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను. సో ఏ నెగిటివ్ టెస్ట్ డస్ నాట్ ఎక్స్క్లూడ్ ది డయాగ్నోసిస్. టీనియా క్యాప్టిస్లో నెగిటివ్ టెస్ట్ వచ్చినంత మాత్రాన టీనియా క్యాప్టిస్ లేదని కాదు. వీ కెనాట్ ఎక్స్క్లూడ్ ద డయాగ్నోసిస్. సింపుల్గా కలర్ వైజ్ వెళ్దాం, ఈజీగా గుర్తుంటుంది లాంగ్ టర్మ్ మెమరీకి. ఫస్ట్ కలర్ వైట్, బేసిక్ కామన్ సెన్స్, విటిలైగో ప్యాచ్, యాష్లీఫ్, మ్యాక్యూల్స్. నెక్స్ట్ రెడ్. రెడ్ అంటే సైంటిఫిక్ టర్మ్లో ఎరిత్రో. ఏ వర్డ్స్ అయితే ఎరిత్రోతో స్టార్ట్ అవుతుందో అవన్నీ కోరల్ రెడ్ ఫ్లోరెసెన్స్ చూపిస్తుంది. ఎరిత్రాస్మా, ఎరిత్రోపార్ఫైరియా. కంజెనిటల్ ఎరిత్రోపార్ఫైరియా అయితే టీత్ మీద, ఎరిత్రోపాయిటిక్ ప్రోటోపార్ఫైరియా అయితే బ్లడ్కి. నెక్స్ట్ పీతో స్టార్ట్ అయ్యే 2 వర్డ్స్, ఫోటో డైనామిక్ థెరపీ, పార్ఫైరియా క్యూటేనియా టార్డా. ఒకటి ఎక్స్ట్రాగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది యాక్ని. ఇవన్నీ కూడా కోరల్ రెడ్ ఫ్లోరెసెన్స్ని చూపిస్తాయి. నెక్స్ట్ కలర్ గ్రీన్, అందరికీ తెలిసిందే, సూడోమోనాస్ రాసేస్తాం. నెక్స్ట్ టీనియా క్యాపిటిస్, మైక్రోస్పోరం క్యానిస్ ఆదోని, ట్రైకోఫైటాన్ షాన్ లెనై. నెక్స్ట్ ఎల్లో పిటైరియాసిస్ వర్సికలర్, క్రోమ్ హైడ్రోసిస్. డ్రగ్స్ టెట్రాసైక్లిన్ ఫర్ టీత్, మెపాక్రైన్ ఫర్ నెయిల్స్. ఎల్లో కలర్ని ఫ్లోరెసెన్స్ చూపిస్తుంది. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదానియా.